ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మంత్రి అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవి నుంచి తప్పుకోవాలని చెప్పేసి కూడా చర్చలు వినిపిస్తున్న క్రమము. దీని వెనుకల లోకేష్ గారు కూడా ఉన్నట్టు కూడా మీరు ఇందాక అన్నట్టు సోషల్ మీడియాలో కూడా ఎప్పటి నుంచో నిన్నటి నుంచి కూడా మారుమోగుతున్న పరిస్థితి. లోకేష్ ని ఎందుకు దీంట్లో లాగుతున్నారంటే ఏం చెప్తారు? ఎవరు లాగారు లోకేష్ ని? సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, లోకేష్ ని ఎవరు లాగారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సనే ఒక రిపబ్లిక్ టీవీలో కూర్చొని he only publicize our minister. You are minister in the state, not in the country. Our minister, whose minister? Andhra Pradesh state minister. He is not an India minister. He is not a union minister. ఎవరు డబ్బాలు కొట్టుకున్నారు, ఎవరు భజన చేసుకున్నారు, ఎవరు మార్కెటింగ్ చేసుకున్నారు, ఎవరు సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకున్నారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా ప్రమోషన్ చేసుకునేది. అసలు ఏం అవసరం ఉంది? ఆయన కూర్చోబెట్టారు డిబేట్లో. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందని నన్ను అడిగితే రిపబ్లిక్ టీవీ వాళ్ళకి నేను ఒకటి అప్పీల్ చేస్తున్నాను, ఆయన బైక్ బ్యాన్ చేయండి. అలాంటి వ్యక్తిని అసలు స్పోక్స్ పర్సన్గా పెట్టి మీరు పిలిచి ప్రజల్ని మభ్యపెట్టడము, మోసం చేయడము, లేకపోతే మిస్ ఇంటర్ప్రిటేషన్, మిస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం తప్ప ఏం లేదు అక్కడ. ఈజ్ ఇన్కెపాసిటీ పర్సన్. ఎందుకంటే యు ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ ఎ భజన. క్లియర్గా అర్థమైపోతుంది. నీకు దగ్గర సబ్జెక్ట్ లేదు. అతని పేరేంటో నాకు తెలియదు కానీ ఏదో స్పోక్స్ పర్సన్ అనుకుంటాను అతను. నువ్వు భజన తప్ప దేనికి పనికిరావు. లోకేష్కి నువ్వు పువ్వులు ఇచ్చుకోవడానికో లేకపోతే బుకేలు ఇచ్చుకోవడానికో పనికొస్తావు. అవర్ మినిస్టర్ ఏంటి? వాట్ డస్ మీన్ ఆఫ్ అవర్ మినిస్టర్? హ్యాస్ బీన్ సెటప్ ద వార్ రూమ్. హూ ఈజ్ ఈ టు సెటప్ ద వార్ రూమ్? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ద్వారా నువ్వు సెటప్ చేసావా? మరి ప్రజల సొమ్మును వేస్ట్ చేస్తున్నట్టే కదా, ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నట్టే కదా, నువ్వే ఎవరు చేయడానికి ప్రజల డబ్బుల్ని? నీకేం సంబంధం ఉంది? సో ఇక్కడ నారా లోకేష్ని ఎవరు తీసుకురాలా. వాళ్ళకే వాళ్ళు రోడ్డు మీద పడి ఈరోజు ప్రజల మీదకి వస్తే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. బాలాగారు, ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్ ని సందర్శించడం జరిగింది. పిల్లలతో కూడా ఆయన మాట్లాడారు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో ఒక సెట్టింగ్స్ వేసిన నేపథ్యంలో పిల్లల్ని తీసుకొచ్చిన దాంట్లో సీఎం గారు మాట్లాడారంటున్నారు. ఆ చర్చ నడుస్తున్న క్రమంలో మీకేమనిపించింది? అది సెట్టింగ్స్ నిజమైన స్కూలా అంటే ఏం చెప్తారండి? ముందుగా వాళ్ళ ఎలివేషన్ ఒకసారి చూస్తుంటే, సోషల్ మీడియాలో ఆ క్లాస్ రూమ్స్ చూస్తుంటే అందరూ కూడా ఆర్టీఎల్ పెట్టండి. ఫస్ట్ ఆ వీడియోలు, ఫోటోస్ అన్ని తీసుకొని ఇవి ఎక్కడున్నాయి మేము విజిట్కి రావాలని చెప్పేసి అని ఆర్టీఏలో మీకు ఒక ప్రొవిజన్ ఉంది. డబ్బులు కట్టిన తర్వాత మీరు ఫిజికల్ విజిట్ కూడా చేయొచ్చు. అందరు పెట్టి ఆ ప్లేసెస్ ఉన్నాయా లేదా విజిట్ చేయాలి. విజిట్ చేసి ఆ ప్లేసెస్ కానీ లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు పంపించినందుకు ఆ చీఫ్ మినిస్టర్ మీద, అలానే కన్సర్న్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ పబ్లిసిటీకి జనాల్ని మోసం చేయడం అవుతుంది ఇది. ఎందుకంటే ఉన్న స్కూల్స్లో నువ్వు ఆ ప్రోగ్రామ్ రన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చూపించాలి. కానీ ఉన్న స్కూల్స్లో నువ్వు ప్రోగ్రామ్ని రన్ చేయకుండా సెట్టింగ్లు వేసి ప్రజల యొక్క సొమ్ముని దాంట్లో నువ్వు వేస్ట్ చేయడమే. అంటే ఎక్స్చకర్ని నువ్వు ఎప్పుడైతే వేస్ట్ చేస్తావో, ఈ ఎక్స్చకర్ అమౌంట్ ఏదైతే ఉందో నువ్వు సెట్టింగ్స్ వేయడం వల్ల వెండార్కి నువ్వు డబ్బులు ఇస్తున్నావు. వెండార్కి నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఖజానా నుంచి డబ్బులు ఎందుకు బయట ఇస్తున్నావు? దాంట్లో నీ కమిషన్ ఎంత ఉంది? దీనివల్ల ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు? ఇదంతా కూడా నీకేమవుతుందంటే క్విట్ ప్రోకో కింద స్కామ్లో మారిపోతుంది. ఎందుకు క్విట్ ప్రోకో స్కామ్ అంటున్నానంటే, నువ్వు డబ్బులు తీయడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసావు. అసలు ఏ బెనిఫిట్ గురించి, అసలు ఏ పాలసీ గురించి, ఏ ప్రొసీజర్ గురించి నువ్వు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసావు? దేనికోసం చేసావు? ఎవరి దగ్గర రీజన్ ఉందా? అసలు ఎందుకు చేశారు వాళ్ళు చెప్పండి. మీకేమైనా తెలుసా? ఆ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? ఎవరి బెనిఫిట్ కోసం పెట్టారు? పిల్లల బెనిఫిట్ కోసం పెట్టారా? ఓకే, ఏంటి బెనిఫిట్? లేదు తల్లిదండ్రుల బెనిఫిట్ కోసం పెట్టారా? ఏంటి బెనిఫిట్? అయితే అలాంటప్పుడు ఉన్న స్కూల్లో నీకు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళు, అది ప్రోగ్రామ్ ఉంటుంది. నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం అంతా నువ్వు పేరెంట్స్ గురించి నువ్వు మీటింగ్ పెట్టావు అంటే దేనికోసం? ఏంటి యూజ్? ఏంటి యూజ్ లేకుండా మనీని స్పెండ్ చేయడం కూడా క్విట్ ప్రోకో బెనిఫిటే. ఇది కూడా ఒక స్కామే. అది కాక నువ్వు సెట్టింగ్స్ వేసి ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రజలకు ఏం మోసం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఉన్న వాస్తవాలని నువ్వు పక్కకు తీసి అబద్ధాన్ని చూపించాలని ప్రజలకి నువ్వు రెడీ అయ్యావు. అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? మొరాలిటీగా నువ్వు ఇమీడియట్గా నువ్వు పనికిరావని అర్థం. అంటే ఏం చేయాలి? నువ్వు రిజైన్ చేయాలి కదా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సెట్టింగ్స్ పెట్టారన్నట్టు కూడా వార్తలు. జగన్మోహన్ రెడ్డి పెట్టాడంటే ఆయనకి రిజల్ట్ ఇచ్చేసారు కదా. ప్రజలు ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చేసారు. ఇదే మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడేటప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు అన్నారు. ఈరోజు నువ్వేం చేసినావు? గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని తిరుగుతున్నావు. ఎవరు తిరగమన్నాడు నిన్ను? నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి? దేనికోసం వచ్చావు నువ్వు? నాకు భయం లేదు, ఏం లేదు అన్నావు, కాలర్లు ఎగిరేసావు. ఈరోజు ఎక్కడికి నుంచి వచ్చింది భయం? అంత భయం ఉన్నావు, డిజైన్ చేసి వెళ్ళిపో. సో వీళ్ళు అంటే చెప్పే మాటలు ఒకలా ఉన్నాయి, రియాలిటీస్ వేరేలా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇంకోటి,
ఈ సెట్టింగ్స్లో ఇలాంటివన్నీ వేశారు, గత ప్రభుత్వం వేశారు. గత ప్రభుత్వం నీకెందుకయ్యా? ఆ గత ప్రభుత్వం వేశారు కాబట్టి కదా నువ్వు అన్ని రేస్ చేసావు, నువ్వు క్వశ్చన్స్ రేస్ చేసావు. అందుకోసమే కదా ప్రజలందరూ కూడా ఓట్లేసి నీకు గెలిపించింది. అంటే నీకు ఆ తప్పులు చేయమని గెలిపించారా? దానికోసం నీకు ఓట్లేసింది కాదు కదా, దానికోసం కాదు కదా. నువ్వు మంచి పాలన చేయాలని కదా. మళ్ళీ ఈరోజు వాళ్ళు చేశారు కదా అంటే నాచిన ఆయనతో అంగన్ బింగ అనడం ఉంది. అంటే ఇప్పుడు వాడు తప్పు చేశాడు, వాడు స్కామ్ చేశాడు, నువ్వు కూడా చేస్తావా? వాడు దొంగతనం చేస్తాడు, నువ్వు కూడా చేస్తావా? అంటే నువ్వు చేస్తున్నట్టు అర్థం. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా అంటే గతంలో స్కాములు జరిగాయంటే ఇప్పుడు నువ్వు కూడా అదే స్కాములు చేస్తున్నావు. ప్రజలందరూ కూడా గమనించండి, వీళ్ళు కూడా స్కాములు చేస్తున్నారు. ఇండైరెక్ట్లీ వీళ్ళు చెప్పే అర్థం అది. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దృష్టి తగ్గిందని చెప్పేసి మీకు కరెక్ట్ అనిపించింది ఆ వర్డ్? ఆయన ఏం మాట్లాడతాడో ఏంటో ఆయనకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అర్థం కాదు అంటే ఇప్పుడు రాజకీయాలలోకి చదువుకున్న వాళ్ళు రావాలి అని చెప్పేసి అందరు పిలుపునిస్తున్నారు. ఆయన ఏం చదువుకున్నాడో ఫస్ట్ ఆయన క్లారిటీ లేదు. అలాంటి వ్యక్తి మాట్లాడే మాటల మీద ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల్లో కూడా సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు తెలంగాణ ప్రజలు నన్ను అయితే ఆయన తెలంగాణలోకి అడుగుపెట్టని కూడా చేయాలి. అప్పుడు కానీ ఆయనకు బుద్ధి రాదు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాకు నచ్చింది నేను మాట్లాడేస్తానంటే అసలు దిష్టి తగలడం ఏంటి? నువ్వు ఏ లోకంలో ఉన్నావు? నువ్వు ఈరోజు దిష్టి తగిలితే చెట్లు పోతున్నాయా? నువ్వు కదా చెట్లు కొట్టేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డు ఎక్కడైతే ఉందో గుంటూరు, విజయవాడ, అమరావతి ఏరియాలలో నువ్వు కదా అమరావతి హైకోర్టు నుంచి గుంటూరుకి వెళ్ళే రూట్లో అమరావతి రోడ్ అని ఉంటుంది. ఆ ఏరియాలో మొత్తం చెట్లు కొట్టేలా ఈ రోజుకి వెళ్ళి చూడండి అందరూ. చెట్లు మొత్తం నువ్వు కొట్టేసావు. దేన్ని కొట్టేసావు? డెవలప్మెంట్ కోసం. చెట్లు డెవలప్మెంట్ కోసం. అది డివెండర్ మధ్యలో ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తారు? ఏంటి రోడ్డుకి మధ్యలో డివెండర్ దగ్గర చెట్లను కొట్టేస్తే అది డెవలప్మెంట్ అవుతుందా? ఏ ఊళ్ళో చదువుకొని వచ్చారు స్వామి మీరందరూ? ఇట్లాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయిపోయారు ఏంది? అందుకే రాష్ట్రం ఎట్ట తగలనింది. ఇలాంటి వాళ్ళందరం తీసుకెళ్లి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు తయారు చేస్తే ఇట్లే ఉంటుంది. రోడ్డు డివెండర్ మధ్యలో చెట్లను కొట్టేస్తే డెవలప్మెంట్ అవుతుందా? రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి. వచ్చే ఎన్నికల్లో అయినా కనీసము ఇలాంటి వ్యక్తులకు ఓట్లు వేయకండి. దిస్ ఇస్ మై అపీల్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.